మధ్యాహ్న భోజన వర్కర్స్ 9 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఈ రోజు తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ TUCI అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 9 నెలలుగా మెనూ బిల్లులు, గుడ్డు బిల్లులు, గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం గతంలో అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని, బిల్లుల చెల్లింపు జాప్యం వల్ల ఈ స్కీమును కొనసాగించలేకపోతున్నారని, అందుకనే నెలలు బిల్లులు చెల్లించాలని, మెనూ బిల్లులు పెంచాలని, గౌరవ వేతనాలు 10,000 రూపాయలు ఇవ్వాలని, వంటగదుల నిర్మాణం చేయాలని, కార్మికులకు ESI PF సౌకర్యం కల్పించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో TUCI జిల్లా కార్యదర్శి కృష్ణ, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హరీష్, గౌరవ అధ్యక్షులు కృష్ణ, అధ్యక్షులు పాషా, జిల్లాలోని వివిధ కార్మికులు పాల్గొన్నారు. మన బృందం ఇప్పుడే పోలీసు వాళ్ళ సహకారంతో లోపలికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రజావాణి అయిపోయినప్పటికీ ఛాంబర్లోకి మన యూనియన్ నాయకులను తీసుకొని మీ సమస్యలు ఏందని చెప్పి మొత్తం 14 రకాల సమస్యలను వారికి వివరించడం జరిగింది. ప్రధానమైన సమస్య ఏంటంటే పక్క జిల్లాలో బిల్లులు పడ్డవి, మన జిల్లాలో పడలేదు ఎందుకని చెప్పేసి అడిగినాము. DO గారిని తను వినిపించుకున్నాడు. DO గారిని అడిగితే, సార్ మేము వారం రోజుల్లో క్లియర్ చేస్తాము అని హామీని మనకు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో మన హామీలను అమలు చేయకపోతే మళ్ళీ మేము వంట బంద్ చేస్తామని చెప్తే కలెక్టర్ గారు అట్లేం లేదు, మీకు వారం రోజుల్లో ఇక్కడ ఏదైతే DTOలు కావచ్చు, DEOలు కావచ్చు పెండింగ్ ఉంటే మీకు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ పాల్గొన్న గద్వాల నుంచి వచ్చిన వివిధ జిల్లా కార్మికులందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ, మనకు సహకరించిన పోలీసు అధికారులకు, మరి విలేకరులకు, పత్రికా మీడియా, మన ఎలక్ట్రానిక్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవేళ మన సమస్య వారం రోజుల్లో పరిష్కరించకపోతే మళ్ళీ కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అమ్మ DO దారమ్మ దండం పెడతా నీకమ్మ, అమ్మ DO దారమ్మ దండం పెడతా నీకమ్మ, అమ్మ DO మేడము దండం పెడతా నీకమ్మ, అమ్మ DO దారమ్మ దండం పెడతా నీకమ్మ. చదువు సారాడు బల్బాలు తోచాడు అన్నట్లు ఉందమ్మ మా బతుకు, చదువు సారాడు బల్బాలు తోచాడు అన్నట్లు ఉందమ్మ మా ముందే వంట చేసినాం, మంట పెట్టినాం, ఉపవాసం ఉండి సచ్చినమమ్మ, అమ్మ DO మేడము దండం పెడతా నీకమ్మ, అమ్మ DO మేడము దండం పెడతా నీకమ్మ, అయ్యా ముఖ్యమంత్రయ్యో దండం పెడతా నీకయ్యా, అయ్యా ముఖ్యమంత్రయ్యో దండం పెడతా నీకయ్యా, ఒక్కసారి వినయ్యా నా బాధ చెప్పుతా చూడయ్యా, ఒక్కసారి వినయ్యా నా బాధ చెప్పుతా చూడయ్యా, అడవికి వెళ్ళి నానయ్యో కట్టెలు తెచ్చి నానయ్యా, అడవికి వెళ్ళి నానయ్యో కట్టెలు తెచ్చి నానయ్యా, కట్టెలు తెచ్చి నానయ్యో వంట చేసి నానయ్యా, కట్టెలు తెచ్చి నానయ్యో వంట చేసి నానయ్యా, అయ్యా ముఖ్యమంత్రయ్యో దండం పెడతా నీకయ్యా, అయ్యా ముఖ్యమంత్రయ్యో దండం పెడతా నీకయ్యా, అయ్యా రేవంతయ్యో దండం పెడతా నీకయ్యా, అయ్యా రేవంతయ్యో దండం పెడతా నీకయ్యా, మధ్యాహ్న భోజన వర్కర్లకు జీతం కాస్త ఇవ్వయ్యా, మధ్యాహ్న భోజన వర్కర్లకు జీతం కాస్త ఇవ్వయ్యా, మధ్యాహ్న భోజన వర్కర్లకు జీతం కాస్త ఇవ్వయ్యా, మధ్యాహ్న భోజన వర్కర్లకు జీతం కాస్త
నీకమ్మా మధ్యాహ్న భోజన వర్కర్లా నేను కాస్త ఇవ్వమ్మా అయ్యా జిల్లా కలెక్టరు దండం పెడతా నీకయ్యా ఒక్క నిమిషం చూడయ్యో మా బతకాలో సించయ్యా ఒక్క నిమిషం చూడయ్యో మా బతుకులు చూడయ్యా భక్తులు మేము ఉన్నాము అప్పులతోన మేమయ్యో ఆత్మహత్యలు అయితాము అయ్యా కలెక్టర్ అయ్యా మీరు దండం పెడత చూడయ్యా మెను బిల్లు మాకయ్యా అమలు చెయ్యి ఓ అయ్యా గౌరవ వేతనం ఓ అయ్యో కాస్త పెంచు మా అయ్యా అయ్యా ముఖ్యమంత్రి అయ్యో దండం పెడత నీకయ్యా మధ్యాహ్న భోజన వర్కర్లా బాధలు కాస్త వినయ్యా వర్దిల్లాలి మధ్యాహ్న భోజన వర్కర్ సీనియర్ వర్దిల్లాలి 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 మధ్యాహ్న భోజన వర్కర్ సీనియర్ వర్దిల్లాలి 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 పోరాడదాం మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించే దక్క పోరాడదాం 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 మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించే దక్క పోరాడదాం పోరాడదాం